హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు వినాయక చవితి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనం కూడా వినాయకుని తీసుకురావడానికి వెళ్తున్నాం. ట్రాఫిక్ బాగుంది. ఇట్లకి వెళ్ళి కూడా పోవచ్చు. సో గైస్, మీరు చూసుకున్నట్టయితే చాలా ట్రాఫిక్ ఉంది. అటు బండి ఇటు బండి మధ్యలో మనం ఈసారి మనం చిన్న వినాయకుని తీసుకొద్దాం సింపుల్గా. ప్రతిసారి పెద్దలు పెడతాం, ఈసారి చిన్న వినాయకు. ఇట్లకి ఓరా ఓ పైసా. మీరు అందరూ ఇంట్లో ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి. ముంగటైతే పోలీసులు ఉన్నారు. ఇగో పోలీసులు. ఇక్కడేమో అవుతుంది కదా. ఇప్పుడు మనం ఎటు పబ్లిక్ గార్డెన్ సైడ్ కదా. పబ్లిక్ గార్డెన్ సైడ్. ఇప్పుడు ఫస్ట్ వినాయకుని దగ్గర పోతావా? ఫస్ట్ వినాయకుని తీసుకొని తర్వాత ఫస్ట్ సామాన్ తీసుకొని తర్వాత వినాయకుని తీసుకోవాలి. వినాయకుడు ఫస్ట్ వినాయకుని తీసుకొని రిలయన్స్ వెళ్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ రిలయన్స్ వెళ్తున్నాం. ఇట్లా మా అక్క నన్ను రిలయన్స్ తీసుకెళ్తుంది. మళ్ళీ యూటర్న్ తీసుకున్నాం కారు. వెళ్తున్నాం మనం. ముంగట మీకు కనిపించేది ఈఫిల్ టవర్. అందరూ ప్యారిస్ పోవాల్సిన అవసరం లేదు, వరంగల్కి వస్తే అయిపోతుంది. ఈఫిల్ టవర్ చూడొచ్చు మీరు ఇక్కడ. ఇవి చూసుకున్నట్టయితే ముంగట ఈఫిల్ టవర్ ఉన్నది. ఇక్కడ వినాయకుడు పెట్టిళ్ళు. అప్పుడు పూజ కాలేదు, ఇంకా అవుతున్నారు. ముంగట పోలీసులు ఉన్నారు. మన దగ్గర లైసెన్స్ ఉన్నారు కాబట్టి ఏం కాదు. రిలయన్స్ వెళ్ళి మనం ఏం తీసుకోవాలి? సామాన్లు తీసుకోవాలి. ఏం సామాన్? కూరగాయలు అన్నీ తీసుకోవాలి మనం రిలయన్స్కి వెళ్ళి. పూజ సామాన్లు కలిగి ఎందుకుంటే పూజ సామాన్లు అంటే చూద్దాం. రిలయన్స్ వెళ్దాం. రిలయన్స్కి వెళ్ళి అన్నీ తీసుకొని మనం మళ్ళీ బ్యాక్ వచ్చి వినాయకుని తీసుకొని అనుకుంటే ఆల్రెడీ ముందే తీసుకొని వచ్చిన వినాయకులన్నీ చూడాలి. ఈసారి ఉంటాయో ఉండవో, తీసుకొస్తారో లేదో. అడ్వాన్స్ వచ్చేసిన వినాయకులన్నీ ఈసారి తక్కువ ఉంటాయి కావచ్చు నాకు తెలిసి. చూద్దాం, చేసేవారికి చేద్దాం. చలో రిలయన్స్లోకి వెళ్దాం మళ్ళీ. సో గైస్, మనం ఇప్పుడు రిలయన్స్కి వచ్చాం. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసావు చెప్పు. అంటే గాయ్స్, మనమైతే రిలయన్స్లో ఉన్నాం. ఇప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకోబోతున్నాం, స్కామ్ చేయబోతున్నాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చూడండి, 25 SPF ఇది, 50 SPF. స్కామ్ పోయి బాయ్. ట్రై చేయకండి ఇలా. సో గైస్, మనమైతే అందులో అన్నీ తీసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు వినాయకుడిని తీసుకోవడానికి వెళ్తున్నాం. ఇంట్లో గణేష్. అవుతలేరు కదా. అరే, లస్కర్ బజార్లో మనం వినాయకుని తీసుకుంటున్నాం. ఈ బండి వచ్చి కార్ ఇక్కడ పార్క్ చేసి పబ్లిక్ గార్డెన్ దగ్గర రోడ్ క్రాస్ చేసి వెళ్దాం. చాలా పబ్లిక్ ఉంటుందేమో, చూద్దాం. తొంబుడుదా సో గైస్, మనం అయితే వెళ్తున్నాం.
చూసుకున్నట్టయితే వెనకాల వినాయకుడు తెచ్చి పెట్టిన అడ్వాన్స్. గాయస్ ఫైనలీ మనం ఈ గణేష్ని తీసుకున్నాం. మొత్తం ఎన్ని తిరిగినాం, బాగానే షాప్స్ తిరిగి లాస్ట్కి అక్కడ తీసుకున్నాం మనం. అయితే ఎలా ఉంది చెప్పండి కామెంట్లో. చలో ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి పూజ మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకొని తిని బయటికి వెళ్దాం. రైట్ గాయస్, మనం ఇంకా ఆకులు తీసుకోవాలి. ఆకులు తీసుకొని రేపు అటే వెళ్తున్నాం. ట్రాఫిక్ మాత్రం మస్తున్నాయి ఈరోజు, పండగ కదా, అందుకని చాలా ట్రాఫిక్ ఉంది. అక్కైతే తీసుకోవడానికి వెళ్ళింది ఆకులన్నీ. మనం ఎటు వెళ్ళాం లైజీ. లాస్ట్ మూమెంట్లో వెళ్ళినాం అనుకో తక్కువ ఉంటాయి. అది స్టార్టింగ్ టైం పొద్దున 7 గంటలకు 8 గంటలకు పోయినాం అనుకో ఎక్కువ ఉంటాయి. ట్రిపుల్ చెప్తారు రేట్. ఇప్పుడు పోయినాం అనుకో 100 రూపాయలు అంటారు, 30-40 రూపాయలకి వస్తారు. మార్నింగ్ పోతే 100, ఇప్పుడు పోయినాం అనుకో 30-40 రూపీస్. ఎంత ఉన్నదో తెలియదు మార్నింగ్, అందాదా చెప్తా ఎగ్జాంపుల్. అట్లా వినాయకుడైనా అంతే, మార్నింగ్ వెళ్ళినాం అనుకో ఎక్కువ రేట్స్ ఉంటాయి. అది లాస్ట్ మూమెంట్లో వెళ్ళినాం అనుకో కాదాం తక్కువ రేట్స్కి ఇస్తాం. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఇప్పుడు అట్లా రోడ్ మధ్యలో ఆపినాం మనం, కానీ ముంగడికి వెళ్దాం. అన్ని వినాయకులని అయితే తీసుకెళ్తాను. నాకు తెలిసి ఈసారి ఎక్కువ ఉండవు అనుకో, ఎందుకంటే అడ్వాన్స్గా ఆల్రెడీ ఆగమని అనుకుంటే చేసింది కదా. ఈసారి ముందే తీసుకొని వచ్చిన వినాయకులన్నీ చూద్దాం. బయటికి వెళ్తే తెలుస్తుంది మనం. అన్ని వినాయకులు ముందే తెచ్చిపెట్టుకున్నారు కదా, చూద్దాం ఈసారి ఎలా అవుతుందో. వీడియో అయితే ఇక్కడ వరకు ఏం చేస్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ కాల్లో వెళ్దాం. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చలో మళ్ళీ నెక్స్ట్ కాల్లో వెళ్దాం. బయటకు పోదాం అనుకున్నాం కానీ వర్షం పడతాను. రైట్.